నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనం. ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండెను. యేసుక్రీస్తు 12 సంవత్సరముల వయస్సులో తన తల్లిదండ్రులతో యెరూషలేములో జరిగే పస్కా పండుగకు వెళ్లారు. పండుగ పూర్తయిన తరువాత వారి ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు యేసు వారితో రాలేదు అని యెరూషలేములో తిరిగి వెతకగా 3 రోజుల ఆలయంలో బోధకుల మధ్య కూర్చొని వారి బోధలు విని వారిని ప్రశ్నించుచుండగా ఆయనను వారు కనుగొన్నారు. ఇది యేసు తన తండ్రి ఇంటి దేవాలయపు పనిలో ఆసక్తి చూపినటువంటి మొదటి సంఘటనగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు జ్ఞానము మరియు ఆరాధనలోనూ బోధకులు బోధించే ఉపదేశములు వినుటకును, వినిన దానిని బట్టి వారిని ప్రశ్నలు అడిగి తెలుసుకొనుటకును, దేవుని పనిని మొదట ప్రాధాన్యతగా ఉంచుకొనుటకును, తల్లిదండ్రులకు విధేయత కలిగి లోబడుట అనే అంశాలు ఈ యొక్క అంశంలో మనం గమనించవచ్చు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. విశ్వాసులకు క్రీస్తును వారిలో నిలుపుకొని జీవిస్తూ దేవుని వాక్యము వినుటకు వేగిరపడుతూ ఆ విన్న వాక్యమును అనుసరించి నడుస్తూ మన పిల్లలు కూడా దేవుని ఆశ్రయంగా చేసుకుని జీవించే విధంగా వారికి బోధించవలసిన వాటిని బోధిస్తూ వారి ముందు మాదిరికరంగా జీవించే అవసరం మనందరికీ ఉంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మనం వింటున్న చదువుతున్న వాక్యం పూర్తిగా అర్థం చేసుకునే జ్ఞానం కొరకు దేవుని అడిగి పొందుకునుట ద్వారా పొందగలం. లూకాసు వార్త 2:44లో ఉన్నట్లు యేసుక్రీస్తు ఆత్మీయ విషయాలకు మొదట ప్రాధాన్యత ఇచ్చి తెలుసుకున్న రీతిగా మత్తయి సువార్త 6:33లో ఉన్నట్లు మనం కూడా ఆత్మీయంగా ఎదుగుటకు దానికి దోహదపడే విషయాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని పిల్లలమైన మనం యేసు చూపిన మాదిరి ప్రకారంగా మన తల్లిదండ్రులకు లోబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1లో ఉన్నట్లు మన పిల్లలు కూడా విధేయతలో భక్తిలో ఎదుగునట్లు మనవంతు కృషి మనం చేయాలి. ఆమేన్.